మిల్క్ ప్రొడక్ట్స్లలో కానీ మీరు మంచి బిజినెస్ ప్రారంభించాలంటే ప్రారంభించవచ్చు. ఎందుకు చెప్తున్నా ఇప్పుడు మిల్క్ ప్రొడక్ట్స్లకు అంటే స్వచ్ఛమైన పాల పదార్థాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దానివల్ల యువకులు మీరు బర్లని లక్షలు పెట్టి బర్రెలు తెచ్చేదానికంటే మీకు ఎక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతుల దగ్గరికి వెళ్ళి ఆ యొక్క పాలను సేకరించి పాల పదార్థాలు తయారు చేసి స్వచ్ఛమైన పాల పదార్థాలను ఈరోజు మనం సమాజంలో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు మనం కస్టమర్లకు అందించినట్టయితే వారికి బాగుంటుంది, మనకు కూడా మంచి లాభాలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు ఎంతో పెద్ద చదువులు చదివినటువంటి యువకులు సరైనటువంటి ఉపాధి దొరకక, సరైనటువంటి ఉద్యోగం లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎందుకంటే ప్రైవేటు డైరీలకు పోటీగా, ఎందుకంటే ప్రైవేటు డైరీలు ఈరోజు పాల పదార్థాలు ఎంతో కల్తీమయం చేసి ఈరోజు ప్రజలకు కానీ కస్టమర్లకు కానీ అందించేటటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల దాన్ని అరికట్టడం వల్ల ప్రభుత్వాలు కూడా విఫలమైనవి. ప్రభుత్వాలు జీఎస్టీ టీఎస్టీలకు రెండిట్లకు మాత్రమే ఆధారపడి ఈరోజు పాల పదార్థాలు ఎంత కల్తీమయం జరిగినా సరే వాళ్ళు పట్టించుకునేటటువంటి పరిస్థితులు లేదు. ఈరోజు యువకులకు మీకు పార్ట్ టైం జాబ్గా కానివ్వండి, చదువుకున్నటువంటి చదువులకు ఉద్యోగం లభించకపోతే మీరు ఏదైనా బిజినెస్ ప్రారంభించాలంటే స్వచ్ఛమైన మీ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతుల దగ్గర స్వచ్ఛమైన పాలు తీసుకొని కొన్ని పాల పదార్థాలు తయారు చేసి మీరు కొన్ని డైరీ ప్రొడక్ట్స్ మీరు మీ చుట్టుపక్కల ఉన్న కస్టమర్ కానీ కొంతమంది అందించినట్టయితే మీకు ఎంతో లాభంతో పాటు వారికి కూడా ఎంతో మేలు చేసిన వారు అవుతారు.